ఉక్కు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వెంటనే చేపట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక సుందరయ్య భవనం నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ 7వ మహాసభ కామ్రేడ్స్ పి మోక్షమ్మ కెఎన్ బాబు అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మహాసభను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని అమరావతికి తరలిస్తుందని ఆరోపించారు. లోకాయుక్త కొప్పర్తి డెవలప్మెంట్ సెంటర్, ఆంధ్ర గ్రామీణ బ్యాంకును, మెడికల్ కాలేజీ సీట్లు లాంటివి అమరావతికి తరలించుకొని పోయారని ఆరోపించారు. తీవ్ర కరువు ప్రాంతమైన రాయలసీమలోని తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రి నీవ, వెలిగొండ, వామికొండ, సర్వరాయ సాగర్ కింద పంటకాల వల పూర్తికి నిధులు 2024-25 బడ్జెట్లో ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. అభివృద్ధి అనేది కేంద్రీకరిస్తున్నారని, వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు. కలయికతో ఏర్పడింది. ఈ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ప్రజలపై భారాలు వేయడం తప్ప మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసినటువంటి పాపాన పోలేదు పాలకులు. ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ ప్రాంతంలో అభివృద్ధి అంటే స్లమ్ ఏరియాస్, నిరుపేదలు జీవించేటువంటి కాలనీలు మున్సిపాలిటీ పరిధిలో చివర కొండ తిప్పల పైన ఉన్నాయి. వాటికి కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి రోడ్లు, కరెంటు, అట్లాగే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఇప్పటి వరకు మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. రెండోది, బద్వేల్ మున్సిపాలిటీలో 30% మాత్రమే రిజిస్టర్ ల్యాండ్ ఉంది, 70% గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళ స్థలాలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేసి లివీ తీసుకొని వాళ్ళకు ఎంఆర్ఓలు, గోపారం బద్వేల్ ఎంఆర్ఓలు రిజిస్టర్ చేస్తామని గతంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి డబ్బులు జమ చేసుకున్నారు. కానీ ఆ డబ్బులకు జమ ఖర్చు చెప్పడం లేదు, వాళ్ళకు రిజిస్టర్ చేయించడం లేదు. ప్రజల సొమ్ము బహిరంగంగా బొక్కినటువంటి చరిత్ర బద్వేల్ మున్సిపాలిటీ పాలకులకు ఉందనేటువంటిది మేము ఆరోపించదలుచుకున్నాం. అలాగే